దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరిచేవారా కాదా? మీరు దుర్వినియోగపరిచేవారైతే కనుక దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పశ్చాత్తాపపడండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నారు. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందులో, శోధనలో మీరు ఉన్నా నేను ప్రవచిస్తున్నాను, ఖచ్చితంగా మీరు త్వరగా బయటపడబోతున్నారు. ఒక గొప్ప ద్వారం మీ కొరకు తెరవబడబోతుంది కనుక మీరు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 17:5. దేవుని బిడ్డలారా, ఆదికాండ 4వ అధ్యాయంలో ఆదాము అవ్వ పుట్టిన కుమారులు ఇద్దరికి దేవుడు స్వాస్యాన్ని ఇవ్వటమే కాకుండా ఫ్రీడాన్ని ఇచ్చాడు. అదే మీకు చెప్పాలని నేను మనసులో ఆశించాను. దేవుడు వారిద్దరిని తన కింద పెట్టుకునే దాస్యములో ఉంచలేదు. వాళ్ళకి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదని క్లియర్గా స్పెసిఫిక్గా చెప్పి, అంతేకాదు తప్పు చేయకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని కూడా ప్రభు సమకూర్చాడు. కానీ మరి ఎక్కడ పొరపాటు జరిగింది అంటే, వారికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరిచేశారు. దేవుడు నాకు అన్ని రైట్స్ ఇచ్చాడు, నేను దేనైనా ఎన్నుకుంటాను అని కయీను రాంగ్ స్టెప్స్ తీసుకున్నాడు. మీరు బైబిల్లో చూస్తే చూడండి, వారు పని విషయంలో వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చని దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. అందుకొరకే ఏబెలేమో గొర్రెల మందను పెంచుకొని దాన్ని మేపుకొని తన జీవన శైలిని కొనసాగిస్తున్నాడు. కయీను ఏమో పొలము పైన పండించుకొని ఒక రైతుడుగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే అంతేకాదు, వాళ్ళు దేవునికి ఏ కానుక ఇవ్వాలో, ఏ బలి అర్పణ చెల్లించాలో అది కూడా వాళ్ళకు చాయిస్ ఇచ్చాడు. అందుకొరకే వాళ్ళు ఒకవేళ దేవుడు కనుక ఖండితముగా నాకు గొర్రెల మందలో ఉన్న శ్రేష్టమైన గొర్రెనే నా దగ్గరికి తీసుకుని రావాలి అని ఒక చట్టం కింద దేవుడు చెప్పి ఉంటే కనుక, బహుశా కయీను మరి తన పొలంలో పండిన గుర్రకాయని తీసుకువెళ్ళి, ఆ యొక్క పొలంలో పండిన వస్తువులు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వకపోయేవాడేమో. కానీ దేవుడు ఆ విషయంలో కూడా చాయిస్ ఇచ్చాడు. ఈ చాయిస్ అనేది ఆదాము అవ్వకు కూడా దేవుడు ఇచ్చాడు. మంచిది చెడ్డదు, ఆ నిషేధించబడిన చెట్టు ఒక ఫలాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పాడు. అయినా వాళ్ళకి దేవుడు ఆ చాయిస్ని ఇచ్చాడు. దేవుని పిల్లలు అందుకొరకే తిన్నారు. ఈరోజు దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నిద్రపోవచ్చు, పాపం చేయవచ్చు, పరిశుద్ధంగా జీవించవచ్చు, రూమ్లో తలుపేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, 10 మందికి మేలు చేయవచ్చు, 10 మందికి నువ్వు తోడ్పడవచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సహకరించవచ్చు, ఎవరైనా రోగులైన వారిని వెళ్ళి కలుసుకోవచ్చు. మనకే దేవుడు ఆ ఛాయిస్ని ఇచ్చాడు. ఎందుకంటే మనము మంచిది చెడ్డది వివేచించే జ్ఞానం కలిగిన వారు కాబట్టి, జ్ఞానం గలవారుగా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు మనకు ఆ ఛాయిస్ని ఇచ్చాడు. ఈ ఛాయిస్ని ఇచ్చి ఆ ఛాయిస్ ప్రకారం నడుచుకోవటం అనేది దేవుని యొక్క దివ్య స్వభావం. దేవుడు కూడా ఛాయిస్ గలవాడుగానే ఉన్నాడు. తన ఇష్టం, తన ఏదైనా ఆయనకి ఎవరు ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకి ఎవరు అడ్వైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే కృపను దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కానీ మనము అనేక విషయాల్లో ఈ చాయిస్ అన్న దాన్ని దుర్వినియోగపరచకుండా వస్తున్నాం. దానివల్లనే మనం నష్టపోతా నిలగడలేని జీవితం జీవిస్తున్నాం. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరిచేవారా కాదా? మీరు దుర్వినియోగపరిచేవారైతే కనుక దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పశ్చాత్తాపపడండి. ఇంక మీద నువ్వు ఇచ్చే అవకాశాన్ని, ఛాన్స్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభా. నీ నామానికి మహిమార్థంగా
చేసుకోవాలి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. ప్రభు ఈ మాటలు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభువా తండ్రి అయ్యా, నువ్వు మాకు ముందు ఇవ్వబడిన ఆ స్వేచ్ఛను, ఆ ఫ్రీడాన్ని సరి అయిన రీతిలో సరి అయిన పద్ధతిలో వాడుకోలాగన మాకు సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని పరిశుద్ధపరచండి, అద్భుతం జరిగించి మెలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.